మన జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన క్షణం ఏది? బహుశా మనందరికీ తప్పనిసరిగా ఎదురయ్యే ఆ చివరి క్షణం, ఆ చివరి శ్వాస. ఆ ఒక్క క్షణం మన శాశ్వత భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందో, వేలేళ్లనాటి భగవద్గీతలోని ఒకే ఒక్క శ్లోకం మనకేం చెబుతుందో ఈరోజు లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన జీవితాంతం పడిన కష్టం, మన అనుభవాలు, మన సంబంధాలు ఇవన్నీ కలిసి చివరకు ఒకే ఒక్క ఆలోచనగా మారితే, ఆ ఒక్క ఆలోచనే మన తర్వాతి గమ్యాన్ని, మన శాశ్వతమైన స్థితిని నిర్ణయిస్తే, ఇది కేవలం ఒక ఫిలాసఫికల్ ప్రశ్న కాదు, మన అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రాథమికమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే భగవద్గీతలోని ఈ శక్తివంతమైన శ్లోకం. 8వ అధ్యాయం 5వ శ్లోకం. అంతకాలే చ మాం ఏవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్యత్ర సంశయ. అంటే సింపుల్గా చెప్పాలంటే, మరణించే సమయంలో ఎవరైతే నన్ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్లు వెంటనే నా స్వభావాన్ని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని శ్రీకృష్ణుడు ఇస్తున్న హామీ ఇది. ఇంత పెద్ద వాగ్దానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. ఆ వాగ్దానం లోతుల్లోకి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం, శరీరం మరియు ఆత్మ మధ్య ఉన్న తేడా. ఈ రెండింటి స్వభావం అర్థమైతేనే ఆ వాగ్దానం యొక్క అసలు విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు కనిపించే ఈ భౌతిక శరీరం ఉంది కదా, దీన్నే కళేబరమంటారు. ఇది పుడుతుంది, పెరుగుతుంది, మారిపోతుంది, చివరికి నశించిపోతుంది. ఇది పూర్తిగా టెంపరరీ. కాని దీని లోపల ఉన్న ఆత్మ అలా కాదు, అది శాశ్వతమైనది. దానికి పుట్టుకలేదు, చావులేదు, అది ఎప్పటికీ ఉంటుంది. ఈ రెండూ పూర్తిగా వేర్వేరు స్వభావాలు కలిగినవి. ఈ కాన్సెప్ట్ని గీత చాలా సింపుల్గా వివరిస్తుంది. ఈ శరీరమనేది ఆత్మ వేసుకున్న బట్టల లాంటిదట. బట్టలు పాతబడిపోతే ఏం చేస్తాం? మార్చేస్తాం, అంతేగదా. దానికోసం ఎవ్వరూ బాధపడరు. అలాగే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేది కూడా కేవలం ఒక బట్టలు మార్చుకోవడం లాంటిదని, దాని గురించి దుఃఖించాల్సిన అవసరం లేదని గీత చెబుతోంది. ఈ పాయింట్ని గీత ఇంకా బలంగా నొక్కి చెప్తుంది. నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఈ శరీరానికి ఏమైనా జరగొచ్చు, అది నాశనమవ్వచ్చు, కాని లోపలున్న ఆత్మకు మాత్రం ఎలాంటి హాని జరగదు, అది నాశనం లేనిది. సరే, శరీరం ఇక్కడే ఉండిపోతుంది, ఆత్మ శాశ్వతమైనది అనుకున్నాం. మరి మరణం తర్వాత ప్రయాణించేదేంటి? ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మనల్ని తీసుకెళ్లేదేది? ఇక్కడే చైతన్యం అంటే మన కాన్షియస్నెస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో గీత ఆ తర్వాతి శ్లోకంలోనే వివరిస్తుంది. యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం. దీని సారాంశమేమిటంటే, మరణించే క్షణంలో మన చైతన్యంలో ఏ భావన అయితే బలంగా ఉంటుందో మన తర్వాతి స్థితి కూడా ఖచ్చితంగా అదే అవుతుంది. ఇది ఒక యూనివర్సల్ లా లాంటిది. ఈ చైతన్య ప్రవాహాన్ని మన 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. 1. మన జీవితాంతం చేసిన పనులు, ఆలోచనలు అన్నీ కలిసి. 2. మన మరణ సమయంలో మన ఆలోచనను రూపొందిస్తాయి. ఇక 3. ఆ ఒక్క చివరి ఆలోచనే మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి చూసేరా, ఆ చివరి క్షణం అనేది యాదృచ్ఛికం కాదు, అది మన మొత్తం జీవితం యొక్క సారాంశం. ఇప్పటి వరకు మనం శరీరం, ఆత్మ, చైతన్యం గురించి తెలుసుకుందాం. ఈ అవగాహనతో మనం ఇప్పుడు మళ్ళీ ఆ మొదటి వాగ్దానానికి వద్దాం. నా స్వభావాన్ని పొందుతాడు అని కృష్ణుడు చెప్పాడు కదా, అసలు దాని అర్థమేంటి? ఆ శ్లోకంలో వాడిన పదం మద్భావం. దాని అర్థం నా స్వభావం. ఇక్కడ నా అంటే పరమాత్ముడు, ఆయన స్వభావం అంటే ఒక శాశ్వతమైన, దివ్యమైన, ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడం. ఆ వాగ్దానం అదే. ఈ మార్పు ఎంత గొప్పదో చూడండి. మన ప్రస్తుత భౌతిక శరీరం అసత్ అంటే ఎప్పటికైనా నశించిపోయేది, అచిత్ అంటే అజ్ఞానంతో నిండినది, ఇంకా నిరానంద అంటే ఎప్పుడూ ఏదో ఒక దుఃఖం ఉంటుంది. కాని మనకు వాగ్దానం చేయబడిన ఆ ఆధ్యాత్మిక శరీరం దీనికి పూర్తి ఆపోజిట్. సత్ శాశ్వతమైనది, చిత్ సంపూర్ణ జ్ఞానంతో నిండినది, మరియు ఆనంద అంటే పూర్తి ఆనందమయమైనది. సో అంతిమంగా ఈ వాగ్దానమేంటంటే, తాత్కాలికమైన బాధలతో కూడిన ఈ అస్తిత్వం ఉండి శాశ్వతమైన జ్ఞానంతో, ఆనందంతో నిండిన ఒక ఉన్నతమైన స్థితికి మారడం. ఇది నిజంగా ఒక అద్భుతమైన పరివర్తన. ఈ వాగ్దానం వినడానికి చాలా బాగుంది, కాని అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. జీవితంలో అన్నిటికంటే గందరగోళమైన ఆ చివరి క్షణంలో
సరిగ్గా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం ఎలా సాధ్యం? దీనికి సమాధానం ఆ ఒక్క క్షణంలో లేదు, మన మొత్తం జీవితకాలపు సాధనలో ఉంది. గీత చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ చివరి క్షణంలో సరైన ఆలోచన రావడమనేది ఏదో లాటరీ తగిలినట్టు జరగదు. అది అదృష్టం మీద ఆధారపడి ఉండే విషయం కాదు. అది ఒక వ్యక్తి తన జీవితాంతం చేసిన ప్రాక్టీస్ యొక్క సహజమైన ఫలితం. మరి ఆ సాధన ఏంటి? గ్రంథం కొన్ని మార్గాలను సూచిస్తోంది. భగవద్గీతలాంటి పవిత్ర గ్రంథాలను చదవడం ద్వారా మనస్సుని నిమగ్నం చెయ్యడం, భక్తియోగాన్ని అభ్యసించడం. అన్నింటికన్నా సులువైన మార్గం శ్రవణం అని చెప్పారు. అంటే ఈ విషయాలు తెలిసిన వాళ్ల నుండి వినడం. ఈ సాధనలన్నీ మన చైతన్యాన్ని మెల్లమెల్లగా మలచి పరమాత్ముణ్ణి స్థిరంగా గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. చివరకు ఇదంతా ఒకే ఒక పాయింట్ దగ్గరకొస్తుంది. ఒకే ఒక్క ఆలోచన. జీవితకాలపు ఆలోచనలన్నీ కేంద్రీకృతమై ఒక కొత్త శాశ్వతమైన ప్రారంభాన్ని నిర్ణయించే ఆ ఒక్క చివరి ఆలోచన. కాబట్టి ఈ విశ్లేషణ మనల్ని ఒకే ఒక వ్యక్తిగత ప్రశ్నకు తీసుకొస్తుంది. ఆ చివరి ఆలోచన మన జీవితకాలపు ఆలోచనల సారాంశమే అయితే, మరి మనం ఈరోజు ఈ క్షణం మన చైతన్యాన్ని దేనితో నింపుతున్నాం?